అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు విలేజ్ బై ఫార్మ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో వచ్చేసరికి ఏంటంటే మన పండగ 3 రోజుల్లో తొలి రోజు అయినటువంటి భోగి రోజు గెలిచే రంగులు ఈరోజు ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. సో ఫ్రెండ్స్, మరి మన భోగి రోజు తారీఖు అనేది చూసుకుంటే కనుక 13వ తారీఖు 1వ నెల 2025 సంవత్సరం అండి. ఈ రోజు వచ్చేసరికి ఏంటంటే మనకి భోగి రోజు మొత్తం 2 నక్షత్రాలు అనేవి నడవబోతున్నాయి. సో ఇక్కడ మొదటి నక్షత్రం అనేది చూసుకుంటే కనుక ఆరుద్ర నక్షత్రము. ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి ఆ రోజు 10:38 వరకు అయితే ఉండిద్ది ఈ నక్షత్రం అనేది. ఈ నక్షత్రంలో గెలిచే రంగులు అనేది చూసుకుంటే కనుక కాకొచ్చేసరికి పెంగళ మీద, నల్లమైల మీద, నెమల మీద అయితే విజయం సాధించింది. డ్యాగ్ అనేది పశ్చిమగల కాగి మీద విజయం సాధించింది. కోడ్ అనేది ఏంటంటే వెన్నెపొడ కోడి మీద విజయం సాధించింది. అలాగే నల్లపొడ కోడి వచ్చేసరికి ఎర్రపొడ కోడి పిచుగుమనే గౌడు. ఇదండి మరి మన ఆరుద్ర నక్షత్రంలో గెలిచే మరి ఓడే రంగులు అనేవి. నక్షత్రాల పరంగా ఎవరైనా దెబ్బలాట అనేది వేసుకోవాలనుకున్న వాళ్ళు ఇదైతే పాటించుకోవచ్చు. అలాగే నెక్స్ట్ మళ్ళీ మనకు వచ్చేసరికి ఏంటంటే 10:39 నుంచి మనకు వచ్చేసరికి ఇంకో నక్షత్రం అయితే నడుస్తూ ఉండిద్ది పండగ రోజు. అది వచ్చేసరికి పునర్వసు నక్షత్రం అండి. ఈ నక్షత్రంలో గెలిచే ఓడే రంగులు అనేది చూసుకుంటే కనుక మనకి కాక అనేది కోడి మీద విజయం సాధించిద్ది. అలాగే పశ్చిమగల కాక అనేది పెంగళ మీద విజయం సాధించిద్ది. కోడి అనేది శుద్ధ కాకి మీద విజయం సాధించిద్ది. నెమిలి అనేది డాగ మీద విజయం సాధించిద్ది. అలాగే పిచుగుమనే గౌడ వచ్చేసరికి ఏంటంటే నల్లబొర్ర ఎర్రకోళ్ళ మీద అయితే విజయం సాధించిద్దండి. మనకు వచ్చేసరికి ఈ పునర్వసు నక్షత్రం అనేది ఏంటంటే భోగి రోజు మనకి రాత్రిపూట దాకా కూడా పనిచేస్తూనే ఉండేది ఈ పునర్వసు నక్షత్రం అనేది. సో ఫ్రెండ్స్, మరి ఇదండి నక్షత్రాల పరంగా ఎవరైనా దెబ్బలాట వేసుకొని అనుకున్న వాళ్ళు వీటిని ఫాలో అవుతూ ఆ రోజు మీ బరిలో ఏ రంగులు కలిసినాయి చూసుకొని ఆ రెండింటిని క్యాలిక్యులేట్ చేసుకొని మీరు వచ్చేసరికి దెబ్బలాట అనేది పెట్టుకోండి. మీరు వచ్చేసరికి మీ కోళ్ళకు వచ్చేసరికి ఇప్పుడు మనం జాముల లెక్క అయితే చూసుకుందాం. సో ఫ్రెండ్స్, మనకి మొదటి జాము వచ్చేసరికి 6 గంటల నుంచి 8:24 వరకు అయితే ఉంటుంది. దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి ముసుగు పందాల్లో మనం వచ్చేసరికి ఏంటంటే ఈ జామ్లో కోడి పింగళాలు అనేది వాడుకుంటే మనకు వచ్చేసరికి చాలా బాగా అయితే పనిచేసిద్ది. దీంట్లో గెలిచే రంగులు అనేది చూసుకుంటే కనుక కోడి పింగళ, కోడి కాకి, కోడి పోల, కోడి సేతువ, అలాగే కోడి మైల, కోడికి ఎక్కిరాయి, కోడి పచ్చగాకి, కోడి రసంగి, కోడి సవల అండి. ఇవనేవి ఏంటంటే ఈ జాములో అయితే గెలుస్తాయి. ఓడిపోయే రంగులు వచ్చేసరికి ఏంటంటే కాకి డాగ, కాకి నెమలి, నెమలి డాగ, నెమలి రసంగి, నెమలి అబ్రాసు, నెమలి సేతువ, నెమలి కక్కిరాయి, నెమలి మైల, 9 వెన్న కాకి, పచ్చకాకి. ఈ రంగులు అనేవి మనకి ఈ 6 గంటల నుంచి 8:24 వరకు ఈ జాములో గెలిచేయి ఓడేయండి. ఇవి వచ్చేసరికి మనకు వచ్చేసరికి ఏంటంటే ఈ జాముల లెక్క అనేది ఇదండి. తొలి జాము వచ్చేసరికి ఇంకా రెండో జాము అనేది చూసుకుంటే కనుక 8:24 నుంచి మనకు వచ్చేసరికి ఏంటంటే 10:48 వరకు అయితే ఉంటుంది. ఈ జాములో మనకి ముసుగుకి వేసుకోవాలనుకుంటే కనుక కాకి డాగ్ని కనుక మనం ముసుగులోకి వాడుకుంటే సో మనకైతే చాలా బాగా పనిచేసిద్ది. దీంట్లో గెలిచే రంగులు వచ్చేసరికి ఏంటంటే కాకిడాగ పోల, ఎరుపును మించిన గట్టిగాకి, ఎర్రమైల, ఎర్ర అబ్రాసు, రసంగి డాగ, గంధం మంచిన పెట్టమారులు, గంధం రంగు పెట్టమారులు మనకు వచ్చేసరికి గెలుస్తాయి. అలాగే ఓడిపోయే రంగులు వచ్చేసరికి కోడి పెంగళ, కోడి కాకి, కోడి నెమలి, కోడి రసంగి, కోడి సేతువ, కోడి పోల, నల్ల కక్కిరాయి, కోడి మైల. ఈ రంగులు అనేవి ఈ జాములు అయితే ఓడిపోతూ ఉంటాయండి మనకు వచ్చేసరికి. అలాగే ఇంకో విషయం అండి, అదేంటంటే ఈ వీడియోకి వచ్చిన రీచ్ని బట్టి నేను తర్వాత 2 రోజుల వీడియో అనేది పెట్టను అనేది ఈ వీడియోకి వచ్చే వ్యూస్, లైక్స్ని బట్టి నేనైతే చెబుతానండి. ఎందుకంటే మనకి రీచ్ వస్తే పెడితే మన వల్ల 10 మందికి ఉపయోగపడుద్ది. సో రీచ్ రాకపోతే ఈ వీడియోతోనే నేనైతే ఆపేస్తాను. సో ఫ్రెండ్స్, మరి అదండి మీ మీద డిపెండ్ అయి ఉండేది. మిగిలిన 2 రోజులు సంబంధించిన రంగులు కూడా నేను పబ్లిక్గా మన ఛానల్లో అయితే వదిలేస్తాను. చాలామంది ఏంటంటే డబ్బులకి అది ఇది అంటారు. మన దగ్గర అదే ఉండదు. సో మనం ఫ్రీగా అందరికీ చెప్పేస్తాం. సో ఇక్కడ మనకు వచ్చేసరికి మూడో జామ్ అండి. ఈ జామ్ వచ్చేసరికి 10:48 నుంచి 1:12 వరకు అయితే ఉంటుంది. దీంట్లో గెలిచే రంగులు వచ్చేసరికి ఏంటంటే నెమల పింగళ, తెల్ల నెమలి, తెల్ల సేతువ, పాల అబ్రాసు, నెమల పింగళ రసంగి, నెమల పింగళ అబ్రాసు, నెమలి పొల, గౌడ్ డాగ అండి. ఓడిపోయే రంగులు వచ్చేసరికి కోడి కాకి, కోడి డాగ, కోడి మైల, కోడి కక్కిరాయి, నల్లబొట్ల, కోడి సేతువ, కోడి పింగళ, కోడి పచ్చగాకి. ఈ రంగులు అనేవి ఈ జాములు అయితే ఓడిపోతాయి. అలాగే దీంట్లో ముసుగుకి వచ్చేసరికి మనం ఏంటంటే నెమలి పింగళని ముసుగు పందాల్లో వాడుకుంటే ఈ జాములో చాలా బాగా అయితే పనిచేసిద్దండి మనకు వచ్చేసరికి. సో ఫ్రెండ్స్, మరి ఇదండి మూడో జాముకు సంబంధించిన రంగులు అనేవి మనకు వచ్చేసరికి. అలాగే
నేను మళ్ళీ చూస్తున్నాను, ఈ రంగులే గెలుస్తాయని చెప్పి 100% నేను చెప్పను. ఆ రోజు మీ బరి తీరుని బట్టి వీటిని మీరు జస్ట్ ఏంటంటే ఒక ఆధారంగా పెట్టుకొని మీరు పందాలు అనేవి వేసుకోండి. ఇంకా మనకు వచ్చేసరికి 4వ జాము 1:12 నుంచి సాయంకాలం 3:38 వరకు అయితే ఈ 4వ జాము అనేది నడుస్తూ ఉండిద్ది. దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి ముసుక్కు వచ్చేసరికి కోడి డ్యాగన్ అయితే వేసుకుంటే మనకి ముసుక్కు అయితే బాగా పనిచేసిద్ది. దీంట్లో గెలిచే రంగులు వచ్చేసరికి ఏంటంటే ఎర్ర కోడి కక్కిరాయి, ఎరుపు మించిన కోడి కాకి, ఎర్రబొట్ల సేతువ, కోడి సేతువ, కోడి గేరువ, ఎర్ర కోడి మైల, కోడి రసంగి, కోడి నెమలి, కోడి ఎర్ర అబ్రాస్ అండి. ఈ జామ్లో గెలిచే రంగులు వచ్చేసరికి. ఓడిపోయే రంగులు వచ్చేసరికి కాకి నెమలి, నెమల పచ్చకాకి, నెమల రసంగి, నెమల అబ్రాసు, నెమల సేతువ, నెమల పెంగళ, కాకిడాగ. ఈ రంగులు అనేవి ఏంటంటే ఈ జాములు అయితే ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి. సో ఇదండి మరి ఈ జాముకు సంబంధించిన రంగులు అనేవి. సో ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ జామ్ అనేది చూసుకుంటే కనుక మనకి వెన్నెల పందాల్లో ఇదే ఆఖరిదండి. 5వ జామ్ వచ్చేసరికి మనకేంటంటే మనకి 3:36 నుంచి 6 గంటల వరకు అయితే ఈ జామ్ అనేది నడుస్తూ ఉండిద్ది. దీంట్లో ముసుక్కు వచ్చేసరికి మనం ఏంటంటే కాకి నెమలను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. దీంట్లో గెలిచే రంగు వచ్చేసరికి పచ్చకాకి, గట్టిగాకి, నెమల రసంగి, నెమల మైల, నెమల అబ్రాసు, నల్లబొట్లు సేతువ, నెమలి సేతువ, నెమలి డాగ, కాకి డాగ, నెమలి పెంగళ. ఈ రంగులు అనేవి మనకి ఈ 5వ జాములు అయితే గెలుస్తాయి. ఇక ఓడిపోయే రంగులు అనేది చూసుకుంటే కనుక కోడి పెంగళ, కోడి డాగ, కోడి నెమలి, కోడి పోల, కోడి కక్కిరాయి, కోడి రసంగి, కోడి అబ్రాసు, కోడి మైల, ఎర్రబొట్లు సేతువ, కోడి సేతువ. ఈ అనేవి ఏంటంటే మన 5వ జాములు అయితే ఓడిపోతాయండి. ఇవ్వండి మరి భోగి రోజు గెలిచే రంగులు, ఓడే రంగులు జాముల లెక్క ప్రకారం. అలాగే నక్షత్రాల పరంగా కూడా నేను మీకు స్టార్టింగ్లోనే చెప్పాను. సో మళ్ళీ చూస్తున్నాను లాస్ట్లో కూడా ఏంటంటే ఈ రంగులు అనేవి మీరు కేవలం ఆధారంగానే పెట్టుకొని మీరు పందాలు అనేది వేసుకోండి. ఆ రోజు మీ బరిలో ఏ రంగులు అయితే గెలుస్తాయో ఆ రంగుల్ని చూసుకొని వీటిని ఆధారంగా పెట్టుకొని మీరైతే పందాలు అనేవి వేసుకోండి ఫ్రెండ్స్. మీరు వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి దిక్కు అనేది ఏంటంటే మనకి ఉత్తరం నుంచి దక్షిణం వైపుగా వదిలితే మన కోళ్ళకు వచ్చేసరికి విజయాలు అనేవి చాలా బాగా అయితే ఉంటాయి. సో ఫ్రెండ్స్ మరి ఇదండి మన భోగి రోజు గెలిచే రంగులు, నక్షత్రాలు, దిక్కులు ఇవ్వండి. సో ఈ వీడియోని మీరు బాగా రీచ్ తీసుకొస్తే సంక్రాంతి, కనుమ రోజు కూడా గెలిచే రంగులని నేను మన ఛానల్లో అయితే పెడతాను. ఒకవేళ రీచ్ అనేది రాకపోతే ఈ భోగి రోజు రంగులతోనే మనం ఆపేస్తాము. మీ మీద డిపెండ్ అయి ఉండిద్ది ఏదైనా కానీ. ఈ భోగి రోజు గెలిచే రంగులకు మీరు మంచి రీచ్ చేస్తే నేను సంక్రాంతి, కనుమ రోజు గెలిచే రంగులు అయితే పెడతాను. సో ఫ్రెండ్స్ మరి ఇదండి. సో ఉంటాను, మళ్ళీ మనం ఇంకో వీడియోతో కలుసుకుందాం.